కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ శురువైంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, రజత్ కుమార్, వికాస్ రాజ్లు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎవరి ఆదేశాలతో ముందుకు వెళ్లారన్న దానితో పాటు అక్రమాలకు ఆజ్యం పోసిందెవరు, ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయనే దానిపై కమిషన్ కూపిలాగనుంది. ఈ విషయంపై మాజీ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్లను కమిషన్ ప్రశ్నిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ శురువైంది. కాళేశ్వరం కమిషన్ ముందు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు, రజత్ కుమార్, వికాస్ రాజ్లు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎవరి ఆదేశాలతో ముందుకు వెళ్లారన్న దానితో పాటు అక్రమాలకు ఆజ్యం పోసిందెవరు, ఏ మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయనే దానిపై కమిషన్ కూపిలాగనుంది. ఈ విషయంపై మాజీ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్లను కమిషన్ ప్రశ్నిస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు సాగుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించింది, అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత ఇటు అన్ని వర్గాల నుంచి కూడా కాళేశ్వరం సంబంధించి వాళ్ళకి తెలిసిన వివరాలు ఏమైనా ఉంటే అఫిడవిట్లు ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఇప్పటికే చాలా మంది నుంచి అఫిడవిట్లు కూడా తీసుకుంది. ఇంకా అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఆ మేరకు అధికారుల నుంచి వాళ్ళు చెప్పాల్సుకున్న వివరాలన్నీ కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఒకవైపు అధికారులను, మరోవైపు నిర్మాణ సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చింది. వాళ్ళ నుంచి కూడా వివరాలు తెలుసుకుంటుంది. ఇక ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో గతం నుంచి పనిచేసినటువంటి సెక్రటరీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, మరోవైపు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఆ మేరకు గతంలో కావచ్చు, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇక ఇరిగేషన్ శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రజత్ కుమార్, ఎస్కే జోషి, నాగిరెడ్లకు కూడా నోటీసులు ఇచ్చింది. స్మితా సబర్వాల్ కావచ్చు, అదేవిధంగా సిఎస్ గా పనిచేసినటువంటి సుమేష్ కుమార్ కు సమన్లు అయితే ఇచ్చింది. ఈ మేరకు ఈ రోజు రామకృష్ణారావు, రజత్ కుమార్, ఎస్కే జోషి, నాగిరెడ్డిలు ఈ రోజు హాజరు కాబోతున్నారు. స్మితా సబర్వాల్, అదేవిధంగా సిఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఇటు ఆన్లైన్ లో తాము వివరాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కమిషన్ కి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక వీళ్ళని కూడా విచారణ చేయబోతున్నారు. విచారణ అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. గతంలో అంటే ప్రాజెక్టు సంబంధించి పూర్తి డేటా అంటే తీసుకున్న తర్వాత అక్కడ చేశారా, లేకపోతే అక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత చెల్లింపులకు సంబంధించి, బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు పాటించారా, ఏ సమయంలో ఎంత బిల్లులు చెల్లించారు అనేది ఆర్థిక శాఖ నుంచి, మరోవైపు ఇరిగేషన్ శాఖ నుంచి కాళేశ్వరానికి సంబంధించి పూర్తి వివరాలు, ప్రాజెక్టు ప్రారంభమైన నుంచి మేడిగడ్డ కుంగే వరకు కూడా అన్ని వివరాలను అడిగి తెలుసుకోబోతున్నారు. ఎవరెవరు ఏ సమయంలో పనిచేశారో ఆ సమయంలో అధికారి పనిచేసినటువంటి సమయంలో వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి అనేది 1 by 1 గా వాళ్ళు కమిషన్ వివరించబోతున్నారు. మరి ఆ తర్వాత కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. కమిషన్ టైం కూడా ప్రభుత్వం పెంచింది. దాదాపుగా ఇంకొక 2 నెలల సమయం ఇచ్చింది కాబట్టి ఆ సమయం పూర్తయ్యేలోగా అన్ని వివరాలు సేకరించి కాళేశ్వరానికి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతుంది. అందులో భాగంగానే కాళేశ్వరం నిర్మాణం నుంచి ఉన్నటువంటి ఇరిగేషన్ లో ఉన్నటువంటి సెక్రటరీలు కావచ్చు, ఇక బిల్లులు చెల్లించినటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి
నోటీసులు అయితే ఇచ్చారు. వాళ్ళు ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. విచారణ కూడా కొనసాగుతా ఉంది వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.